మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం రియాలిటీ కంపెనీస్ ఏమున్నాయి, ప్రాపర్టీ డెవలపింగ్ కంపెనీస్ ఏమున్నాయి, ఆ కంపెనీస్లో ఇప్పుడు ఎలా ఉన్నాయి, వాటి యొక్క హైలో ఎలా ఉంది, సో ఏ కంపెనీస్ రియాలిటీస్లో అసలు ఏమున్నాయి అనేది వాళ్ళు మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇండియాలో రియాలిటీ బాగా ప్రాపర్టీ కంపెనీస్ డెవలప్మెంట్స్ ఈ మధ్య ఊపందుకుంది. కాబట్టి అసలు ఏమున్నాయి కంపెనీస్ అనేది మీకు ఈ వీడియోలో చెప్తున్నాం. ఇది ప్యూర్గా ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. నేను ఎటువంటి రికమెండేషన్స్ బయింగ్ చేయమని సెల్లింగ్ చేయమని ఎటువంటి రికమెండేషన్స్ ఇవ్వట్లేదు. మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. ఇట్ ఈస్ ఓన్లీ ప్యూర్లీ ఎడ్యుకేషన్ పర్పస్. సో ఇందులో ఏంటంటే బ్రిగేడ్ అనే కంపెనీ వచ్చి ప్రజెంట్ 1236 దగ్గర ఉంది. ఇది అంతకుముందు లో లెవెల్ వచ్చి 1058 ఆ రేంజ్లో లో లెవెల్ ఉంది. ఇది మొత్తం హై వచ్చి 1437. ఇది ఆల్ టైమ్ హై వచ్చి 1437 ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటి 1230 ఆ రేంజ్లో ఉంది. కాబట్టి ఇది ఒక ఇన్వెస్ట్మెంట్లో ఇది ఒక కన్సిడరేషను. ఇప్పుడు ప్రజెంట్ రేట్ వచ్చి ఇప్పుడు 1230 ఉంది. లో లెవెల్ వచ్చి 1050 ఆ రేంజ్కి వచ్చింది. సో బ్రిగేడ్ అనేది ప్రాపర్టీ కంపెనీస్లో ఫస్ట్ది. అలాగే నెక్స్ట్ డిఎల్ఎఫ్ తీసుకుంటే మనకి అది ఎప్పటి నుంచో ఉన్న కంపెనీ డిఎల్ఎఫ్. ఇప్పుడు ప్రజెంట్ రేట్ వచ్చి 830లో ఉంది. ఇది ప్రీవియస్ హైస్ వచ్చి 960 ఆ రేంజ్లో ఉన్నాయి. లోస్ తీసుకుంటే 750 ఆ రేంజ్లో ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఇది మీడియం టర్మ్లో, సో లో నుంచి అప్ ట్రెండ్కి స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత తీసుకుంటే గోద్రేజ్ ప్రాపర్టీ వచ్చి ప్రజెంట్ ఇది పీక్ హై వచ్చి 3370 దాకా వెళ్ళింది. ఇప్పుడు ప్రజెంట్ 2850 ఆ రేంజ్ చేంజ్లో ఉంది. ఆ తర్వాత లో లెవెల్ తీసుకుంటే 2600 దాకా వచ్చింది. సో ఇప్పుడు 2600 ఆ రేంజ్లో లో లెవెల్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ 2800 ఆ రేంజ్లో ఉంది. సో ఇది ఒక గోద్రేజ్ ప్రాపర్టీస్. ఇది కూడా గోద్రేజ్ కంపెనీ వాళ్ళదే. ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్. గోద్రేజ్ అనేది మనకి స్టాండర్డ్ కంపెనీ అని తెలుస్తుంది. తర్వాత లోదా డెవలపర్స్ ఏంటంటే వీళ్ళు ప్రజెంట్ మార్కెట్ వాల్యూ వచ్చి 1400 ఆ రేంజ్లో ఉంది షేర్ వాల్యూ. ఇది అంతకు ముందు 1600 దాకా వెళ్ళింది. అలాగే ఇది లో లెవెల్స్ తీసుకుంటే 1100 ఆ రేంజ్ లో లెవెల్ వరకు వచ్చింది. సో ఇప్పుడు 1400 ఉంది. అప్ ట్రెండ్లో ఉంది ఇది లోదా ఉంది. తర్వాత వచ్చి మహా లైఫ్. ఇది 474 రూపీస్ ఉంది మహా లైఫ్. ఈ కంపెనీ హైయెస్ట్ హై తీసుకుంటే 670, 700 దాకా వచ్చింది. అక్కడి నుంచి లో లెవెల్ వచ్చి 464 ఆ రేంజ్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అదే లో లెవెల్స్లో సపోర్ట్స్లో ఉంది. సో మహా లైఫ్ వచ్చి 474 ఆ రేంజ్లో ఉంది. తర్వాత ఓబరాలిటీ తీసుకుంటే ఓబరాయ్ రియాలిటీ కంపెనీ. ఇది కూడా మంచి కన్సిస్టెంట్గా గ్రో అవుతుంది. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కూడా కంటిన్యూ అప్ ట్రెండ్ ఉంది. ఇది ప్రజెంట్ 2240 ఆ రేంజ్లో ఉంది. ఇది అంతకుముందు లో లెవెల్స్ తీసుకుంటే 2000 వరకు వచ్చింది. ఇప్పుడు 200. ఇంకా మార్కెట్ ఇంత పాలైనా కానీ ఈ రియాలిటీ కంపెనీస్ అన్నీ కూడా మంచి స్టాండర్డ్గా ఉన్నాయి. కాబట్టి ఈ ఓబరాలిటీ కూడా మంచి స్ట్రాంగ్గానే ఉంది. అలాగే ఫినిక్స్ లిమిటెడ్. ఇది వచ్చి ప్రజెంట్ 1600 ఆ రేంజ్లో ఉంది. అంతకుముందు లో లెవెల్ వచ్చి 1400 ఉంది. సో ప్రీవియస్ హైస్ తీసుకుంటే 2000 దగ్గర దాకా ఉంది. సో ఇప్పుడు 1600 ఆ రేంజ్లో ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. ఇది కూడా ఒకటి కన్సిడర్ చేసుకోవచ్చు. అలాగే ప్రెస్టేజ్ మనందరికి తెలిసిందే గ్రూప్. ప్రెస్టేజ్ రియాలిటీ ప్రాపర్టీ డెవలప్మెంట్స్. ఇది ప్రజెంట్ 1800 ఆ రేంజ్లో ఉంది. ఇది అంతకుముందు 2100 దాకా వచ్చింది. లో లెవెల్ తీసుకుంటే 1540 దాకా ఉంది. సో ఇప్పుడు అరౌండ్ 1800 చేంజ్లో ఉంది. సో ప్రెస్టేజ్ కూడా వన్ ఆఫ్ ద రియలెస్ట్ ప్రాపర్టీ డెవలప్మెంట్. ఆ తర్వాత రేమాండ్స్ కూడా అంతకుముందు ఇది 3200 దాకా వచ్చింది. అక్కడి నుంచి ఇప్పుడు 1700 ఆ రేంజ్లో ఉంది. సో వీక్లీ చార్ట్స్ అవన్నీ పాజిటివ్గా ఉన్నాయి. 1700 రేమాండ్. దాని తర్వాత శోభా డెవలపర్స్. ఇది ప్రజెంట్ రేట్ వచ్చి 1540 ఆ రేంజ్లో ఉంది. సో ఇది అంతకుముందు 2200 దాకా వెళ్ళింది. ఇప్పుడు లోయెస్ట్ లో వచ్చి 1480 ఆ రేంజ్లో లో లెవెల్కి వచ్చి ఇప్పుడు కొంచెం ట్రెండ్ రివర్స్లోది స్టార్ట్ అవుతుంది. సో 1540 ఇది శోభా డెవలపర్స్. సో ఇవంటి రియాలిటీలో టాప్ 10 కంపెనీస్ ఉన్నాయి. బ్రిగేడ్ మళ్ళీ ఒకసారి మీకు రిమైండ్ చేస్తున్నా. బ్రిగేడ్ ఉంది, డిఎల్ఎఫ్,
గోద్రేజ్ ప్రాపర్టీస్, లోదా, మహాలైఫ్, ఓబ్రాయిడ్ రియల్టీ, అలాగే ఫినిక్స్ లిమిటెడ్, ప్రెస్టేజ్, రేమాండ్, శోభ. ఇవి మనం ఎవరైనా రేపు ప్రాపర్టీ రియల్ ఎస్టేట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తాను అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ కంపెనీలు మేము చూపిస్తున్నాం. సో వీటిల్లో మీరు కూడా రిస్క్ రివార్డ్ అంతా చూసుకొని మీరు కూడా 1-2 సార్లు మీ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ని కూడా కనుక్కొని డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. సో జనరల్గా ఇంతకుముందు రియల్ ఎస్టేట్ అంతా కూడా అనార్గనైజ్డ్గా ఉండేది. అంటే ఎవరెవరో మిట్గా స్మాల్ పీపుల్ 1-2 కన్స్ట్రక్షన్స్ అలా చేస్తుండటం జరిగింది. అయితే ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీస్ కానీ ఒక మెగా ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేసే వాళ్ళ దగ్గర రేట్ ఎక్కువైనా తక్కువైనా తీసుకోవటం అనేది బెటర్ అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆఫ్టర్ సర్వీసెస్ అనేది ఎక్కువ ఇస్తున్నారు. అలాగే ఆ గ్రూప్ యొక్క వాల్యూ ఉంది. సో అందుకని ఏంటంటే ఈ యొక్క ప్రాపర్టీ కన్సల్టెంట్ ఈ కంపెనీస్కి మంచి వెయిటేజ్ వచ్చింది. సో మనం చూసుకుంటే హైదరాబాద్లోనే ఈ కంపెనీస్ అన్ని వెంచర్స్ కూడా ఆల్ మెట్రోపాలిటన్ సిటీస్లో కనపడుతున్నాయి. డిఎల్ఎఫ్ కానీ, బ్రిగేడ్ కానీ, గోద్రేజ్ ప్రాపర్టీస్, ప్రెస్టేజ్, లోదా ఇవన్నీ మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి. కాబట్టి ఎక్కువ మంది క్లయింట్ బేస్ కూడా ఈ కంపెనీస్కి ఉన్నాయి. అలాగే వీటిల్లో అడ్వాంటేజ్ ఇంకోటి ఏంటంటే ఈ ఫైనాన్స్ ఫెసిలిటీ కానీ, తర్వాత ఈజీ ప్రాసెసింగ్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత ఎమ్యూనిటీస్ ఇవన్నీ కూడా ఇస్తుంటారు. కాబట్టి ఏంటంటే ఎక్కువ మంది ఇవాళ ఆర్గనైజ్డ్ కంపెనీస్ ఏదైతే కన్స్ట్రక్షన్ జరుగుతుందో వాటికి ప్రిఫర్ చేస్తున్నారు. కాబట్టి ఈ కంపెనీస్ యొక్క షేర్ వాల్యూస్ లాస్ట్ 5 ఇయర్స్ చూసుకుంటే చాలా బాగా పెరుగుతున్నాయి. సో అలాగే ఈవెన్ మనం సర్వే చూసినా కూడా ఈ యొక్క ఎవరైతే అపార్ట్మెంట్స్ పర్చేజ్ చేస్తున్నారో వాళ్ళు ఆర్గనైజ్డ్ కంపెనీస్ దగ్గర పర్చేజ్ చేయడం అనేది ఎక్కువ అవుతుందనేది మనకు ఒక రిపోర్ట్ తెలుస్తుంది. కాబట్టి ఈ కంపెనీస్ అన్నిటికీ కూడా ఈ యొక్క ఫ్యూచర్లో మంచి గ్రోత్ కనపడుతుందనేది ఈ మార్కెట్ వర్గాలు చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. నమస్తే.